హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ రుచులు. ఫ్రెండ్స్, ఇవాళ మన రెసిపీ వచ్చేసి టమాటో కొత్తిమీర చట్నీ అండి. ఈ టమాటో కొత్తిమీర పచ్చడికి స్పెషాలిటీ ఏంటనుకుంటున్నారా? ఇది మనకి టిఫిన్స్ ఇంకా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. సో కొన్ని పచ్చళ్ళు మనకి ఓన్లీ టిఫిన్స్లోకి, ఓన్లీ రైస్లోకి అలానే సెట్ అవుతాయి అన్నమాట. కానీ ఈ చట్నీ అనేది మనకి రెండిట్లోకి కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా ఆ చట్నీ ఏ విధంగా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ఒక 5 పెద్ద సైజు టమాటాలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి. అదేవిధంగా ఒక 4 కట్టల వరకు కొత్తిమీరని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి ఆ బాండీలో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోవాలండి. ఇక్కడ నేను ఐరన్ ప్యాన్లో చేస్తున్నాను కాబట్టి త్వరగా హీట్ అయిపోతుంది. సో ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ 1 టీ స్పూన్ వరకు మినపప్పును తీసుకున్నానండి. సో మనకి మినపప్పు వేయడం వల్ల ఏంటంటే చట్నీ అనేది చాలా కమ్మగా వస్తుందన్నమాట. సో మినపప్పు యాడ్ చేసుకున్న చట్నీలు అన్నీ కూడా చాలా బాగుంటాయండి. సో ఈ మినపప్పు అనేది వేగిపోయిన తర్వాత దీనిలోనే ఒక 10-12 పచ్చిమిరపకాయలని డైరెక్ట్గా యాడ్ చేస్తున్నానండి. సో ఆయిల్లో పచ్చిమిరపకాయలు డైరెక్ట్గా మనం యాడ్ చేయడం వల్ల ఏంటంటే అవి ఒక్కొక్కసారి పేలుతాయి అన్నమాట. సో ఆయిల్ అనేది మన ఫేస్ పైకి వస్తుంది. సో వెంటనే ఒకసారి ఈ విధంగా కదుపుకొని ఇందులోనే ఒక 3 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని త్వరగా మనం మూత పెట్టేసుకుంటే ఏంటంటే పచ్చిమిర్చి అనేవి త్వరగా మగ్గిపోతాయి. ఇంకొకటి ఏంటంటే ఆయిల్ అనేది చెదరకుండా ఉంటుందండి. 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూసినట్లయితే మనకి పచ్చిమిర్చి అనేవి ఈ విధంగా వేగిపోయి రెడీగా ఉంటాయండి. సో వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇదే ఆయిల్లోనికి ఏవైతే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అనేవి ఉంటాయో అవన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలండి. సో టమాటో ముక్కలు అనేవి త్వరగా మగ్గడానికి మనం 1 టీ స్పూన్ వరకు మనం ఇక్కడ సాల్ట్ని తీసుకుంటాం అన్నమాట. సాల్ట్ని తీసుకొని ఒకసారి ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకోవాలండి. సో సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే టమాటోలు అనేవి త్వరగా మగ్గిపోతాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూసేసరికి మనకి టమాటాలు అనేవి ఈ విధంగా మెత్తగా మగ్గిపోయి ఉంటాయండి. సో ఇప్పుడు మనం ఇందులోనే ఏదైతే మనం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని నీట్గా వాష్ చేసేసుకొని ఈ విధంగా టమాటాల మీద వేసుకోవాలండి. సో ఒక 1-2 మినిట్స్లోనే మనకి కొత్తిమీర అనేది మగ్గిపోతుంది. ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా తీసుకోండి. సో ఆ వేడికి చింతపండు అనేది త్వరగా మెత్తపడుతుంది అనమాట. ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారనివ్వాలండి. సో ఈలోపు మనం మిక్సర్ జార్లోకి ఏవైతే వేయించుకుని పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయో వాటిని తీసేసుకోండి. ఇందులోనే ఒక 6-7 వెల్లుల్లిపాయలు, అదేవిధంగా కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ని తీసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. ఇక్కడ నేను పెద్ద మిక్సర్ జార్లో బ్లెండ్ చేసుకుంటున్నానండి. అంటే మనకి మిక్సీ ఉంటుంది కదా, మనకి 3 జార్స్ ఇస్తారు కదా ఏ మిక్సీకైనా సరే. సో చిన్న జార్లో కాకుండా దాని సెకండ్ జార్ ఉంటుంది కదండి, సో దానిలో బ్లెండ్ చేసుకోండి ఈ పచ్చడి అనేది. ఎందుకంటే అప్పట్లో మనం ఏదైనా సరే మనం రోట్లో చేసుకునే వాళ్ళము. ఇప్పుడు ఏంటంటే అన్ని మిక్సీలే కాబట్టి రోట్లో చేసుకున్న విధంగా పచ్చడి రావాలి అని అంటే పెద్ద మిక్సర్ జార్లోనే చేసుకోండి. సో ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి రోటి పచ్చడి టెక్చర్ అనేది వస్తుంది. చిన్న మిక్సర్ జార్లో ఏంటంటే పేస్ట్ లాగా అయిపోతుందండి. ఒకటేసారి తిప్పడంతోనే మనకి పేస్ట్ లా అయితే అయిపోతుంది. సో మిక్సీని కూడా ఈ విధంగా ఏవైతే మనం టమాటా ముక్కలు ఈ విధంగా కోర్స్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత అవి టమాటా ముక్కలు ఉన్నాయి కదండి, టమాటో కొత్తిమీర, సో అవి కూడా యాడ్ చేసేసుకోవాలి. సో ఈ విధంగా మిక్సీని ఒకసారి ఆపుతూ ఈ విధంగా బ్లెండ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇక్కడ చూసారా మనకి ఈ టెక్చర్ అయితే వస్తుందండి. రోటి పచ్చడి టెక్చర్ అయితే మనకి వస్తుంది. అదే చిన్న జార్లో అయితే ఈ విధంగా రాదండి. సో ఇప్పుడు మనకి ఈ కొత్తిమీర టమాటో పచ్చడి అనేది రెడీ అయిపోయింది. సో దీనికి మనం తాలింపు వేసుకుందాం. పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకొని స్టవ్ మీద బాండీ పెట్టుకోవాలండి. ఇందులోనే 1 టేబుల్ స్పూను ఆయిల్ని హీట్ చేసుకోవాలి. సో ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదండి, ఏవైతే నేను తీసుకున్న పోపు దినుసులు, శనగపప్పు, మినపప్పు, కొద్దిగా జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిర్చి 2 ముక్కలుగా చేసుకొని వేసుకోండి. ఇవన్నీ కూడా వేగిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి చిటపటలాడించి ఈ మొత్తం తాలింపుని మనం చట్నీలో వేసేసుకోవడమేనండి. సో మనకి చూసారా ఇక్కడ ఎంతో టేస్టీ టమాటో కొత్తిమీర చట్నీ అనేది రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, మీకు నచ్చిందా?
సో నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి మన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మీరు ఈ చట్నీ చేసుకున్న తర్వాత ఏ విధంగా ఉందో కూడా నాకు కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.